వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఈ రోజు వచ్చేసి జననాయకుడు మూవీ అయితే చూసేసాను. యాక్టర్ బై విజయ్ తలపతి గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే పెద్దగా నచ్చలేదు. నాకెందుకు అలా అనిపించింది ఒక ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ స్టోరీ విషయానికి వచ్చేస్తే భగవంత్ కేసరి అంతే భయ్య, ఇంకా ఈ స్టోరీ గురించి చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ సినిమా దిగక ముందు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ భగవంత్ కేసరిలో మేము ఒక ఫైటే రీమేక్ చేస్తున్నాం, సినిమా కాదని. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది ఇది భగవంత్ కేసరి రీమేక్ పక్క అనేసి. బట్ సినిమా చూసిన తర్వాత సినిమా అంతా భగవంత్ కేసరి సీన్సే పెట్టుకున్నారు. అండ్ మెయిన్ ఫస్ట్ హాఫ్ మాత్రం మామూలు కాదు, ఒక చిన్న బిట్ కూడా వదలలేదు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ, ఫాదర్ డాటర్ దగ్గరకు వచ్చే ఎమోషన్ కానీ, ఇవంతా మనకి భగవంత్ కేసరిలో ఎలా ఉంటుందో అండ్ ఈ మూవీలో కూడా మొత్తం కాపీ పేస్ట్ చేసేసారు. సెకండ్ హాఫ్లో ఒక బ్యాక్ స్టోరీ అనేది అది కొద్దిగా చేంజ్ చేశారు. మన హీరో బ్యాక్ స్టోరీ అనేది ఈ సినిమాలో కొద్దిగా చేంజ్ చేసి పెట్టుకున్నారు. బట్ అదంతా ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. అండ్ మొత్తం సినిమా ఎలాగుందో అలాగే తీసేసింది అనిపించింది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం చేంజెస్ చేస్తారు. ఆ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ వచ్చి కొన్ని సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ టోటల్లీ కొద్దిగా చేంజెస్ అయితే చేశారు. బట్ ఆ చేంజెస్ చేయడం వల్ల సినిమా అయితే నాకైతే నచ్చలేదు అనిపించింది. భగవంత్ కేసరి ఫుల్ రీమేక్ తీస్తున్నా ఈ సినిమా కొద్దిగా ఆడుతుంది. బట్ ఎందుకంటే సెకండ్ హాఫ్లో వీళ్ళు కొన్ని వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకున్నారు, అవి ఫెయిల్ అయిపోయి. అండ్ మెయిన్ క్లైమాక్స్ వచ్చిన ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, ఆ గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్ చేసేసారు అనేసి మనకి చాలా సీన్స్ అర్థమైపోతుంది. ఆ రోబోట్లు కానీ ఇవి కానీ అసలు సినిమాలో అక్కర్లేదు, ఇరికిచ్చేసారేమో అన్నట్టు నాకు అనిపించింది. మొత్తం టోటలీ చేంజ్ చేశారు సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ అయితే. అండ్ మెయిన్ విలనిజం గురించి చెప్పుకోవాలంటే నాకైతే నచ్చలేదు గైస్. మన భగవంత్ కేసులో ఉన్నంత విలనిజం ఈ సినిమాలో అంత బాగా పండలేదేమో అనిపించింది నాకు. అండ్ మెయిన్ కాజల్, మనకు తెలుసు భగవంత్ కేసులో కాజల్ రోల్ ఎలా ఉంటుందో, అండ్ ఇందులో కూడా మనకి పూజ అడ్డే రోల్ సేమ్ మనకి యాస్టీజ్ గా పెట్టుకున్నారు. శ్రీలీల రోల్ ఎలాగిచ్చుకున్నారు, ఇందులో హీరోయిన్ రోల్ కూడా సేమ్ యాస్టీజ్ గా మనకి అలాగే పెట్టుకున్నారు. అండ్ మెయిన్ విజయ్ తలపతి గారు అంటే కొన్ని మాస్ సీన్స్ కానీ, అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ కానీ టూ గుడ్ అనిపించింది. విజయ్ తలపతి గారు ఎక్కడ తగ్గేదేలా అన్నట్టు చూపించారు. మన భగవంత్ కేసరిలో మన బాలకృష్ణ గారికి ఎంత హైప్ ఇచ్చారో అండ్ ఈ మూవీలో కూడా మన విజయ్ తలపతి గారికి ఎక్కడ తగ్గేదేలే అని కొన్ని సీన్స్ అయితే బాగా మాస్గా పడ్డాయి. అండ్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే బీజిఎం భయ్య, మామూలు కాదు, ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. కొన్ని సీన్స్లో బాగా లేసిందంటే ఆ బీజిఎమే. బట్ సెకండ్ హాఫ్ అనేది ఆ చేంజెస్ చేయకుండా భగవంత్ కేసరి రీమేక్ పెట్టించుకొని ఉంటే ఈ సినిమా ఇంకొద్ది బాగా ఆడుతుందేమో అనిపించింది. ఆ సెకండ్ హాఫ్ కొన్ని చేంజెస్ చేయడం వల్ల ఈ సినిమా కొద్దిగా డల్ అయింది అనిపించింది. అండ్ మెయిన్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఆ డ్యూరేషన్ 3 గంటలు పెట్టేసుకున్నారు, కానీ అది అసలు అవసరమే లేదు. ఒక 2 గంటలు 30 నిమిషాలు తగ్గొట్టి అసలు సినిమాని అంతసేపు ఎందుకు సాగదీశారో అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫుల్గా భగవంత్ కేసరి రీమేక్ ఫస్ట్ హాఫ్ అంతా మనకి అదే పెట్టుకోవడం జరిగింది. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని చేంజెస్ చేశారో అది పెద్దగా అనిపించలేదు. అండ్ ఈ సినిమాలో కామెడీస్ గట్టా అంతకేం పేర్లేదు. అండ్ మెయిన్ క్లైమాక్స్ మన శ్రీలీల మన బాలకృష్ణ గారు ఫైట్ చేస్తారు చూడండి, ఇందులో కూడా మన విజయ్ దళపతి గారిది అలాంటి సీన్ అయితే ఒకటి పెట్టారు. బట్ అది కూడా అంత పెద్దగా కాంబినేషన్ సెట్ కాలేదు అనిపించింది. ఎందుకంటే అక్కడికి వచ్చింది మన భగవంత్ కేసరిలో కొద్ది ఫైట్ ఒక నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇందులో ఏంటంటే కొద్ది క్లమ్జీగా పెట్టేసుకున్నారు క్లైమాక్స్ ఫైట్ వచ్చిన తర్వాత. అండ్ మెయిన్ ఎక్కువ డూబు అండ్ మెయిన్ వచ్చేసి ఆ విఎఫ్ఎక్స్ ఎవరు చేశారు కానీ చాలా వరస్ట్గా ఉన్నాయి అనమాట విఎఫ్ఎక్స్. అండ్ మెయిన్ ఒక కంప్యూటర్లోని ఒక పిల్లల గేమ్లు ఎలా ఉంటాయో అలా పెట్టుకున్నారు విఎఫ్ఎక్స్, కొద్ది బాగా పెట్టుకోవాల్సింది అనిపించింది. అండ్ మెయిన్ సినిమా రీమేక్ అయిన తర్వాత మొత్తం రీమేక్ తీసుకున్న బాగుంది అనిపించింది. కొన్ని సీన్స్ అలా ఏవో ఓన్గా కలిపేసి మొత్తం కచ్చలు చేస్తారు సినిమా అంతా. విజయ్ దళపతి గారు ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, బట్ బయట ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఈజ్ గుడ్ అని చెప్పొచ్చు, సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగోదు. అండ్ మెయిన్ విజయ్ తలపతి గారు కొన్ని మనకి మాస్ సీన్స్ అయితే బాగానే పడ్డాయి. అండ్ సాంగ్స్ విషయానికి వచ్చేస్తే టూ గుడ్, అంటే సాంగ్స్ పర్లేదు, సినిమా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది, పర్లేదు అనిపించింది నాకు. అండ్ సినిమా సెకండ్ హాఫ్ కట్ట పెట్టుకుని ఉంటే ఈ సినిమాకి ఎక్కడికో వెళ్ళిపోదు అన్నట్టు నాకు అనిపించింది. ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 2.5 అయితే ఇస్తున్నాం. ఈ ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి.